మీడియా మిత్రులకు నమస్కారం. ప్రధానంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఈ లెక్స్లర్స్ కాలనీ, అదేవిధంగా గుత్తిరొడ్డు తదితర ప్రాంతాల్లో డంపింగ్ యార్డు సమస్య వల్ల దశాబ్దాల తరబడి అనంత నగర వాసులకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతి ఎన్నికల హామీలలో కూడా గతంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా, ఉదాహరణకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు 2019 ఎన్నికల్లో డంపింగ్ యార్డు ఖచ్చితంగా నేను తరలిస్తాను, నాకు ఆశీర్వదించండి అని చెప్పేసి ప్రజల ముందుకు రావడం జరిగింది. అది అందరికీ కూడా తెలిసిన విషయమే. కానీ అతని 5 సంవత్సరాల కాలంలో డంపింగ్ యార్డు తరలించేటువంటి ప్రక్రియలో కనీసం రాగి గింజంత కూడా కదలిక లేదు. 2024 ఎన్నికల్లో అనంతపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా మా తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో తను అనేక ప్రసంగాల్లో కూడా ఇప్పటికీ కూడా గెలిచి సంవత్సరం కాలంలో డంపింగ్ యార్డు తరలించేంత వరకు విశ్రమించబోను అని చెప్పేసి ఘంటాపథంగా తెలియజేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అనంతపురం నగరంలో అనేక కాలనీలు కూడా కలయ తిరుగుతూ ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ, ప్రజలకు దశాబ్దాల కాలంగా నెరవేర్చినటువంటి కళ ఏదైతే ఉందో అది నేను నెరవేరుస్తున్నాను, డంపింగ్ యార్డు తరలిస్తున్నాము అని చెప్పేసి తెలియజేస్తున్నారు. అందుకు వైసీపీ నాయకులు, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు, నగర ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ వసీం గారు, వారికి ఎక్కడ రాజకీయంగా ఉనికి కోల్పోతామో, ప్రజలు మమ్మల్ని విశ్వసించరు అనేటువంటి కాలక్రమంలో అక్కడ నరసనాయకుంట దగ్గర స్థల సేకరణ కూడా చేశాం. అక్కడే ఈ డంపింగ్ యార్డ్ అక్కడికేం తరలించడం లేదు. చెత్తని ఆ ప్రాసెసింగ్ చేసే ప్రక్రియలో భాగంగా అక్కడ మేము చేస్తూ ఉంటే, ఆ గ్రామ ప్రజల ముసుగులో వైసీపీ నాయకులు కుట్రలకు తెరలేపడం, రాజకీయంగా వారి యొక్క ఉనికి కోసం అనంతపురం నగర ప్రజల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారనేది మేము తేటతెల్లం చేస్తున్నాం. అనంతపురం నగర ప్రజలు కూడా అందరూ గమనిస్తున్నారు. ఇవాళ ఈ ప్రాసెసింగ్ యూనిట్ ఒక అనంతపురంలోనే కాదు, హైదరాబాద్, బెంగళూరు, మద్రాసు, చెన్నై, అదేవిధంగా ముంబై లాంటి నగరాల్లో కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడేదో కొత్తగా మేమేదో పెట్టి ప్రజల ఆరోగ్యం చెడగొట్టాలని కాదు, వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం. గత పాలనలో కూడా ఈ డంపింగ్ యార్డులో ఉన్నటువంటి ద్వారా అవన్నీ కూడా తీసేసి మిషన్ల ద్వారా ఇది చెత్త సంపద తీసుకొని రావాలనేది అందరికీ ఉంది. కానీ ఈరోజు నరసనాయకుంట గ్రామ ప్రజల ముసుగులో మీరు చేస్తున్నటువంటి రాజకీయం తేటతెల్లమైంది. అందుకే నగర ప్రజలు కూడా అనుకుంటున్నారు. నిన్న ధర్నా చేసిండేది కూడా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇదే ఆఫీస్లో ఇక్కడే నరసనాయకుంట గ్రామ ప్రజలందరూ కూడా మా దగ్గుపాటి ప్రసాద్ అన్న దగ్గరికి వచ్చి, అన్న ఈ విధంగా ఉంది, మా భూములు రేట్లు తగ్గుతాయి, మాకు కూడా ఆరోగ్యాల ప్రాబ్లం వస్తాయంటే అన్న కూడా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి విశదీకరించి చెప్పాడు. మీకు ఎటువంటి హాని కలగదు, ఖచ్చితంగా ఇది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, నన్ను నమ్మండి అని కూడా వాళ్ళకు కూడా వివరించి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళని రెచ్చగొట్టి కలెక్టరేట్ల దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేయడం అనేది అనంత వెంకట్రామరెడ్డి గారికి కానీ మేయర్కి కానీ తగదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేయర్ వసీం గారు కూడా ఈ మధ్య కాలంలోనే మీడియాలో సోమవారం రోజు మాట్లాడుతున్నాడు. ఎక్కడికి వెళ్ళినా ఎమ్మెల్యే గారు అబద్ధాలు చెప్తున్నారంట. ఎవరైనా అబద్ధాలు చెప్తాండేది? ఒకసారి నువ్వన్నా నీ మనసు కన్నా నువ్వు అంతరాత్మక సమాధానం చెప్పుకో చాలు. 5 సంవత్సరాల కాలంలో డంపింగ్ యార్డు తరలించకపోతే ఎమ్మెల్యేగా పోటీకే నేను రాను అన్నటువంటి అనంత వెంకట్రామరెడ్డి మాట తప్పినాడా? 5 సంవత్సరాల కాలంలో నేను డంపింగ్ యార్డు తరలిస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని దగ్గుపాటి ప్రసాద్ అన్న అసత్య మాటలు మాట్లాడుతున్నాడా? ఒకసారి నీ అంతరాత్మకు నువ్వు సమాధానం చెప్పుకోమని చెప్తున్నాం. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. దగ్గుపాటి ప్రసాద్ గారు శాసనసభలో తొలి ఉపన్యాసంలోనే డంపింగ్ యార్డు గురించి ప్రస్తావన చేసి ప్రజల మన్ననలు, అనంతపురం నియోజకవర్గ మన్ననలు పొందినారు. మీరు 5 సంవత్సరాల కాలంలో ఆదివారం అనంత అని, క్లాప్ అని, ఏవేవో స్వచ్ఛాంధ్రాలు ఇవన్నీ కూడా పేర్లు పెట్టుకొని అంత మేయర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి
ఏం ఉద్ధరించినారు? ఈ అనంతపురాన్ని భ్రష్టు పట్టించిండే తప్ప మీరు ఉద్ధరించిండేది ఏం లేదు. ప్రతిరోజు ఎమ్మెల్యే గారు గడప గడపకు తిరుగుతా అంటే నగర ప్రథమ పౌరుడు మీరు. కనీసం పారిశుద్ధ సమస్య ఏ విధంగా ఉంది? కనీసం చెత్త సేకరణ చేస్తున్నారా? ఈ పన్నులు వసూలు అవుతున్నాయా? ఇవన్నిటి మీద కాన్సన్ట్రేషన్ లేకోకుండా కేవలం అనంత వెంకట్రామరెడ్డి గారి మెప్పు కోసం పైన అధిష్టానం దృష్టిలో నేను పడాలనేటువంటి ఆలోచనతో మీ ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఎవరు ఊరినే ఉండరు మేయర్ గారు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా ఇటువంటి అభివృద్ధికి ఆటంకం కల్పించేటువంటి పనులకు మీరు ఉపక్రమిస్తే తెలుగుదేశం పార్టీగా మేము కూడా సీరియస్గా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఓకే, నిన్నటి దినము మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి డంప్ యార్డును తొలగించాలనే ఒక మా ఎమ్మెల్యే గారు చేస్తున్న కార్యక్రమానికి అడ్డు తగలడము, మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతుల్ని మహిళల్ని వాళ్ళకి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళని అభివృద్ధికి ఏదో దయ్యాలు వస్తాయి, పొల్యూషన్ వస్తుంది, ఇంకా ఏదేదో భయాందోళన సృష్టించి ఇక్కడ వద్దని చెప్పేసి ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త రూపంలో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మరి వెంకటరామరెడ్డి గారు మేము చెప్తున్నాము, డంప్ యార్డు మీరు పెట్టాలని మీరు కూడా ఎలక్షన్లలో చేసి ఎలక్షన్లలో గెలిపించి 5 ఏళ్ళు కాలక్రమంలో కలిసిపోయారు. మరి ఆ రోజు డంప్ యార్డ్ చేయాలనే ఆలోచన నీకు లేదు. మా ఎమ్మెల్యే గారు చేయాలనుకుంటే మేమేమో చంద్రమండలంలో చేయాలా? డంప్ యార్డ్ చేయాలంటే ఎక్కడో చోట భూమి మీద చేయాల్సిండేది. మరి చంద్రమండలంలో నువ్వేమైనా చేసేసినావా 5 ఏళ్ళు? నువ్వు ఆ ప్రయత్నము చేయలే. మేము చేస్తా ఉంటే అడ్డు తగులుతావు. నీవు ఏదో మంచోడు అనుకున్నారు ప్రజలు, అనంతపురం ప్రజలు, సౌమ్యుడు వెంకటరామరెడ్డి అని. మరి ఈరోజు ఈ ముసుగు రాజకీయాలు, కుల రాజకీయాలు మరి మా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉంటే అడ్డుపడడం చేస్తూ ఉంటే మా అనంత వెంకటరామరెడ్డి ఇంటి కక్షలకు అసూయ రాజకీయాలు కూడా ఇంటి అకృతి రాజకీయాలు చేస్తాడని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. మరి ఇట్లే కుల రాజకీయాలు చేసి మాకు అడ్డు తగులుతావా? మాకు అడ్డు తగలుకోకుండా నీ పని మీరు చేసుకుంటూ మా అభివృద్ధిని ఆటంకం లేకుండా మేము చేసుకునే దానికి అడ్డం రావద్దని దయచేసి అని చెప్పే సందర్భంగా నేను మనవి చేస్తున్నా. మీకు అభివృద్ధి అనేది తెలియదు మీ పార్టీకి, మీ నాయకులకు. మా పార్టీ అభివృద్ధికి, మా దగ్గుపాటి ఎమ్మెల్యే గారికి, మా జిల్లా వాళ్ళకి అందరికీ అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ అనేది తెలుసు. మీరు గతంలో ఈ అభివృద్ధికి ఏం చేసినారు రాష్ట్రానికి తెలుసు. మరి అందుకే మీకు 150 సీట్లు ఇచ్చినారు. మీరు కూడా 5 ఏళ్ళు చేసినారు. మరి మేమేం చేయగలుగుతాం? మరి మేయర్ గారు 3 ఏళ్ళు అధికారంలో ఉన్నాడు మేయర్గా. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 3 ఏళ్ళు డబుల్ యాక్షన్, పొద్దున ఎమ్మెల్యే సాయంత్రం మేయర్, ఎమ్మెల్యే 2 ఆ పాత్రలు చేశారు. ఇప్పుడు ఈ సంవత్సరం కాలం నుంచి నీకు ఎమ్మెల్యే పాత్ర లేదు కాబట్టి మరి అమూల్ పేమెంట్ అంటే ఇప్పుడు మేయర్ని 2 మాటలు మాట్లాడు, నువ్వు మేయర్ అయ్యని చెప్తున్నాడు. అప్పటి వరకు ఆయనకు తెలియదు మేయర్ అనేది. మరి ప్రథమ పౌరుడు అంటే మేయరు. నువ్వు ఎక్కడన్నా పారిశుద్ధ్య కార్మికుల కోసము విజిట్ చేస్తున్నావా? మరి ఎక్కడన్నా కాలువలు డ్రైనేజ్ చేస్తా ఉంటే శుభ్రం చేపిస్తున్నావా? ఎక్కడన్నా కౌన్సిల్ మీటింగ్లో ఏదైనా చేయాలన్న ఆలోచన ఉందే? ఎంతసేపు మీ గాడ్ ఫాదర్ మీ వెంకటరామరెడ్డి మీ ఎమ్మెల్యే గారికి చెప్పాలా, మీరు రావాలా, చేయాలా? మరి ఇటువంటి మేయర్ మా అనంతపురం పట్టణానికి దొరికినందుకు ప్రజలు చాలా బాధపడుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు అభివృద్ధిని మేము అభివృద్ధి వైపు పోతున్నాము, మీరు అభివృద్ధికి రావద్దండి. మేము ఇట్లే మీరు చేస్తూ ఉంటే రేపు మేము కూడా ప్రజలతో మమేకమయ్యి ప్రజలతో సంతకాలు చేపించి మేము డంప్ యార్డ్ని తొలగించేదానికి కూడా మేము వెనకాడమని చెప్పే సందర్భంగా మనవి చేస్తున్నాము. అక్కడ చెత్త చెదారం వాసన రాదు. ఇప్పుడు మాదిరి మీరు కూడా టెక్నాలజీ ప్రకారం ఉన్నారు కదా, రీసైక్లింగ్ చేస్తారు. ఎప్పటికప్పుడు అది ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంది. దాన్ని మీరు తెలుసుకొని ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టి అనంతపురం ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. అనంతపురం ప్రజలకు అన్యాయం చేస్తారా? మీరు రాజకీయాలు శాశ్వతంగా ఉండగలుగుతారో లేదో మరి మీరే తెలుసుకోవాలా. ఈ సందర్భంగా మా ఎమ్మెల్యే గారితో కానీ మా నాయకులతో కానీ మీరు కలిసి అభివృద్ధికి పాటుపడాలని చెప్పే సందర్భంగా మనవి చేస్తున్నాం. ఓకే, అందరికీ నమస్కారం. నిన్నటి రోజున డంపింగ్ యార్డ్ విషయంపై కలెక్టరేట్ వద్ద వైసీపీ కార్యకర్తలు ధర్నా నిర్వహించడం జరిగింది. మేము అనంత వెంకటరామరెడ్డి గారిని ఒకటే మేము ప్రశ్నిస్తున్నాం, డంపింగ్ యార్డ్ విషయంలో ఎందుకు ఇంత చెత్త రాజకీయాలు చేస్తున్నారు? మీరు 2019 ఎన్నికల ముందు డంపింగ్ యార్డ్ మారుస్తామని చెప్పి ఎన్నికల్లో గెలవడం జరిగింది. గెలిచిన 5 సంవత్సరాల్లో డంపింగ్ యార్డ్ మాటే మాట్లాడలేదు.
అంతేకాకుండా డంపింగ్ యార్డ్ మారుస్తేనే మేము 2014 ఎలక్షన్లో పోటీ చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఆ విషయాన్ని పక్కన పెట్టి 2024లో మీరు ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. మా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేష్ ప్రసాద్ గారు ఎన్నికల ముందు ప్రధానంగా డంపింగ్ యార్డ్ విషయాన్ని ప్రజలకు చెప్పడం జరిగింది. తప్పకుండా మేము అధికారంలోకి వస్తానే మొదటి సంవత్సరంలోనే డంపింగ్ యార్డ్ మారుస్తామని చెప్పడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు గెలిచిన మొదటి సంవత్సరం నుంచే మా ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి, అలాగే కన్సర్న్ మినిస్టర్ మున్సిపల్ శాఖ మినిస్టర్ దగ్గరికి, రెవెన్యూ శాఖ మినిస్టర్ దగ్గరికి డంపింగ్ యార్డ్ విషయాన్ని తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్ను మార్చాలనే ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలు చేపడుతున్న శుభ సందర్భంలో ఈ అనంత వెంకటరామరెడ్డి గారు ఎక్కడ డంపింగ్ యార్డ్ మారుస్తే మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ చెత్త రాజకీయాలు చేస్తున్నారు. ఈ వయసులో కూడా నీకు ఇలాంటి రాజకీయాలు తగునా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మా ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధిలో పాలు పంచుకోవాలి తప్ప అనంత నగర ప్రజల ఆరోగ్య విషయంలో అయితేనేమి, పారిశుద్ధ్య విషయంలో అయితేనేమి ఎందుకు ఇలాంటి చెత్త రాజకీయాలు చేసి ప్రజలు తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు? ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు. మీరు చేస్తున్న ఈ అరాచక అన్యాయాల్ని ఎప్పటికెప్పుడు ప్రజలకు చేరవేస్తున్నాము. తప్పకోకుండా మా ఎమ్మెల్యే గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకు అనుచరంగా ఈరోజు చర్యలు చేపడుతుంటే మీకు దుర్బుద్ధితో దురహంకారంతో ఇలాంటి చెత్త రాజకీయాలు చేస్తున్నారు. ఇవి మానుకోవాలని కూడా మేము అనంత వెంకటరామరెడ్డి గారికి హెచ్చరిస్తున్నాం. మీకు నగర ప్రజల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మా ఎమ్మెల్యే గారు చేస్తున్న పనుల్లో మీరు భాగస్వాములు కావాలని కూడా ఈ సందర్భంగా మేము అనంత వెంకటరామరెడ్డి గారికి తెలియజేస్తున్నాం. అలాగే ఈ మధ్య అమూల్ బేబీ అయిన మేయర్ వసీం గారు కూడా మీడియా ముందుకు వచ్చి అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఎందుకంటే కనీసం అనంత వెంకటరామరెడ్డి అన్న నేను మేయర్ను అనే విషయాన్ని వసీం గారిని గుర్తిస్తారనే విషయంతోనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఎప్పుడైనా కూడా నగర అభివృద్ధి కోసం, నగర ప్రజల కోసం పాటుపడ్డారని కూడా వసీం గారిని మేము అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచి మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతుంటే ప్రతి దాంట్లో అడ్డంకులు వస్తూ మళ్ళా పైపెచ్చు ఎమ్మెల్యే గారి పైన ఆరోపణలు చేస్తున్నావు. ఇది వసీం గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారి పైన కానీ, మా ప్రభుత్వం పైన కానీ మీరు మాట్లాడే మాటలు ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా వసీం గారికి తెలియజేస్తున్నాం. మీరు మేయర్గా ఉన్న మీ ప్రభుత్వంలో మేయర్గా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరు గుర్తించింది పాపన లేదు. మీరు మేయర్ అనే విషయాన్ని మీకు ఉండేది కాదు. ఇప్పుడు అధికారం పోయినప్పటి నుంచి అనంత వెంకటరామరెడ్డి మెప్పు కోసం మీరు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మా ఎమ్మెల్యే గారు చేస్తున్న మంచి పనుల్లో మీరు కూడా భాగస్వాములు అయితే ఈ నగర ప్రజలైతేనేమి అందరూ హర్షిస్తారని కూడా ఈ సందర్భంగా వసీం గారికి తెలియజేస్తున్నాం. మీడియా వారికి నమస్కారాలు, అలాగే అనంతపురం నగర వాసులకి నా నమస్కారాలు. మరి నిన్నటి రోజున నర్సనకోట ప్రజలు ఎవరైతే ఉన్నారో నర్సనేకోట ప్రజలు ఎవరైతే ఉన్నారో కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే మా శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు డంప్ యార్డ్ కోసం చేస్తున్న కృషి అంతా ఇంత కాదు. ఎందుకంటే 17 లక్షల టన్నులు మరియు 12,50,00,000 వ్యయంతో ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. అక్టోబర్ 2 దాకా ఈ డంప్ యార్డ్ను తరలిస్తాం అని ప్రజలకు ప్రతి మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజా శ్రేయస్సే, ప్రజల ఆరోగ్యమే
ముఖ్య ధ్యేయంగా అనంతపురం నగరాన్ని తీసుకెళ్లాలని దగ్గుపాటి ప్రసాద్ అన్న ప్రయత్నిస్తుంటే మరి ఈ వైసీపీ నాయకులు అడ్డుపడ్డం ఏ మాత్రం న్యాయమని ఈ వైసీపీ శ్రేణులకు నేను ఈ మీడియా ద్వారా అడుగుతున్నా. గతంలో మీరు 2014 నుంచి 19 కానివ్వండి, మీరు 19న ఏం హామీలు ఇచ్చి వచ్చారయ్యా వెంకట్రామరెడ్డి గారని నేను అడుగుతున్నా. డంప్యార్డ్ తరలించారా? పోనీ ఈ అనంతపురం నగరంలో 1000 కోట్లకి పనులు చేశామని చెప్పారు. ఆ 1000 కోట్ల పనులేమి మీరు శ్వేతపత్రం ఇడ్చగలుగుతారా అని నేను ఈ వెంకట్రామరెడ్డి గారిని అడుగుతున్నాను. మరి మా దగ్గుపాటి ప్రసాద్ అన్న నిత్యం ప్రజల్లో తిరుగుతూ ప్రజాశ్రేయసే ఊపిరిగా ముందుకు వెళ్తున్న మా దగ్గుపాటి ప్రసాద్ అన్న పనులకి, ముఖ్యంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన డంప్యార్డ్ గురించి మీరు అడ్డుపడుతున్నారే. ఎక్కడైతే ఈ డంప్యార్డ్ తరలించాలనుకుంటున్నామో అక్కడ మీరు ఇలాంటి అపోహలు పెడుతున్నారే. ఆ డంప్యార్డ్ వస్తే అక్కడ రోగాలు వస్తాయి, మీరు అనారోగ్యం పడతారు. ప్రజలకు లేనిపోని అపోహలం పెట్టడం ఏమాత్రం న్యాయమని ఈ వైసీపీ శ్రేణులకు నేను అడుగుతున్నా. ఇది ప్రొక్యూర్మెంట్ దాంట్లో భాగంగా దీని గురించి పొగరాదు, అక్కడ ప్రజలకు ఏమీ జరగదని హామీ ఇస్తున్నారు దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు. 30 ఏళ్ళగా ఉన్న డంపును చూసి ప్రజలు భయపడుతున్నారు తప్ప మీకు ఏ హామీ ఉండదని తెలియజేసుకుంటూ అభివృద్ధికి మీరు సహకరించాలని, ప్రజలు ఎవరైతే అక్కడ బాధపడుతున్నారో సహకరించాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఈరోజు అనంతపురం నగరంలో డంప్యార్డ్ని తొలగించాలని చెప్పేసి మన అనంతపురం ఎమ్మెల్యే గారు ప్రయత్నిస్తే కొంతమంది వైసీపీ నాయకులు దానికి అడ్డుపడుతున్నారు. అయ్యా, మీరు గతంలో ఉన్నప్పుడు కౌన్సిలింగ్ మీటింగ్లలో కూడా మేము అనేకసారి పోరాడితే మీరు దాన్ని మారుస్తాము చేస్తామని ఇప్పుడు మీరు కూడా హామీలు ఇవ్వడం జరిగింది, కానీ దానికి విఫలమైంది. అంటే మీకు చేతకాయలే. అంతేకాకుండా దాంట్లో అవినీతి కూడా మీరు చేయడం జరిగింది. అంటే అవినీతికి పాల్పడడం మీదైతే నీతి నిజాయితీగా ఏవైతే ప్రజలకి మేము హామీ ఇచ్చామో ఆ హామీ ప్రకారం ఆ డంపింగ్ యార్డ్ని తొలగించాలని చెప్పేసి ఇప్పుడున్న ఎమ్మెల్యే ప్రయత్నిస్తే దానికి కూడా మీరు అడ్డుపడుతున్నారు. అంటే మీరు అవినీతి కోసం ఒకటే ఉంటారా? ప్రజలకు ఇచ్చే హామీలు నెరవేర్చరా? మా ఎమ్మెల్యే గారు ఏవైతే ప్రజలకు చెప్పిన మాటని ఆ డంపింగ్ యార్డ్ని తొలగించాలని చెప్పేసి దానికి అనేక విధాలంగా అన్ని ఆ మినిస్టర్ల కాటి నుంచి ఇతర ఎమ్మెల్యేల కాటి నుంచి అలాగే పైన నుంచి అన్ని కూడా దానికి తొలగిల్లని చెప్పేసి ప్రయత్నించి ఈరోజు తొలగించాలనుకుంటే దాన్ని కూడా అడ్డుపడి లేనివన్నీ రాజకీయాలు చేస్తున్నారు. అంటే ప్రజల పైన మీకు విశ్వాసం లేదా? అంటే ప్రజల పైన నమ్మకం లేదా? అంటే ప్రజలకి మీరు వేరే విధంగా చూస్తున్నారా? తప్పుడుగా చూస్తున్నారా? అంటే ఓటర్కి మీరు చేస్తున్నది అంటే ఓటు రాజకీయంకి మాత్రమే వాడుకుంటున్నారా? అంటే రాజకీయంగా మీరు గెలుపొందినప్పుడు ప్రజలకు ఏదైతే మీరు చెప్పిన మాటలు చేయకుండా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఈ డంపింగ్ యార్డ్ని తొలగించాలనుకుంటే మీరు దాన్ని అడ్డుపడుతున్నారా? దయచేసి మీరు నగర అభివృద్ధికి మన ఎమ్మెల్యే గారు చేస్తున్నందుకు సహకరించండి. తప్పుడు మాటలు చెప్పి అలాగే దానికి తప్పుడు దారులు తీసుకొని పోయి లేని విధంగా దానికి అడ్డుపడి ఆ అభివృద్ధి కూడా చేయకుండా చేస్తే ఖచ్చితంగా ఈ తప్పు జరిగేదన్నీ మీరే దానికి కారకులు. ఏదైతే అభివృద్ధి జరుగుతుందో దానికి దయచేసి అడ్డుపడకండి. ప్రజలే ఊరికే ఉండరు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అభివృద్ధి చేసే వాళ్ళు ఎవరు, అలాగే ప్రజలకి ఇట్లా అభివృద్ధి చేసి అడ్డుపడే వాళ్ళు ఎవరు అని చెప్పేసి. ఎందుకంటే గతంలో కూడా అనేక సార్లు డంపింగ్ యార్డులని దానికి మీరు అవినీతి చేసినది ప్రజలకు కూడా తెలుసు. దయచేసి దానికి రాజకీయం చేయకండి. ఈ మంచి కార్యక్రమానికి సహకరిండి, సహాయం చేయండి. మీకు ప్రజల తరపు నుంచి మేము చేతులెత్తి మీకు మొక్కుతున్నాము. రాజకీయం చేయొద్దండి దయచేసి ప్లీజ్. ఇప్పుడు ఈ గొప్ప పనికి మీరు కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను.